నమస్కారం. కొందరి నటులకు మరణం ఉండదు. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా, వారు పోషించిన పాత్రల రూపంలో తరాలు మారిన ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. అలాంటి నటుడు మన కోట శ్రీనివాసరావు గారు. ఇవాళ జూలై 10 ఆ నట విలక్షణ శ్రేష్ఠుడి జయంతి. ఈ సందర్భంగా తెలుగు సినిమాపై ఆయన వేసిన చెరగని ముద్ర ఒకసారి మనమందరం గుర్తు చేసుకుందాం. ఇవాల్టి రోజుల్లో సినిమా చూస్తే మనకు ఏం కనిపిస్తోంది? భారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డబ్బింగ్ గొంతులు, గ్రాఫిక్స్ హంగులు ఇవన్నీ ఉంటేనే కానీ కొన్ని పాత్రలు ఎలివేట్ అవ్వడం లేదు. కానీ కోట శ్రీనివాసరావు గారి కాలం వేరు. ఆయన నడిపిన నటన సామ్రాజ్యం వేరు. ఆయనకు ఎలాంటి హంగులు అక్కర్లేదు. కేవలం తన గొంతులోని బేస్, ఆ కళ్ళలోని హావాభావాలు, ఆ యాస ఉంటే చాలు. థియేటర్ మొత్తం ఆయన వైపే చూడాలి. ఒక్కసారి ఊహించుకోండి, గణేష్ సినిమాలో వెంకటేష్ గారి హీరోయిజాన్ని ఆ రేంజ్లో నిలబెట్టాలన్నా, రౌడీ అల్లుడులో చిరంజీవి గారికి మామయ్యగా మనల్ని పట్ట చెక్కలయ్యేలా నవ్వించాలన్నా కోట గారు కాకుండా వేరే ఎవరినైనా మనం ఊహించుకోగలమా? ఆ నలుగురు సినిమాల్లో వడ్డీ వసూలు చేసే పిసినారిగా ఆయన కనిపిస్తే నిజంగానే అంతటి కఠినత్వాన్ని ఏ నటుడైనా చూపించగలడా అనిపిస్తుంది. ఇక బావమోహన్ గారితో ఆయన కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మామగారు, బావా బావమరిది ఇలాంటి సినిమాలు కేవలం ఈ ఇద్దరు కాంబినేషన్ వల్లే థియేటర్లో ఎక్స్ట్రా రోజులు ఆడాయంటే అతిశయోక్తి కాదు. అటు ఆమె సినిమాలో కోడలిపై కన్నేసే స్వార్థపరుడైన మామగా విమర్శలు, ప్రశంసలు అందుకున్నారు ఆయన. అలాగే హలో బ్రదర్ సినిమాలో ఎస్ఐ మట్టయ్యగా ప్రీ క్లైమాక్స్ వరకు కడుపుబ్బా నవ్వించి చివరి సీన్లో మన కంటతడి పెట్టించడం ఒక్క కోట గారికే చెల్లింది. ఆఖరి శ్వాస వరకు ఆయన నటిస్తూనే ఉన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా కేవలం నటనపై ఉన్న డెడికేషన్తో హరిహర వీరమల్లు సినిమాలో ఒక స్పెషల్ క్యామియో రోల్ కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించిన వందల అవార్డులు ఇంట్లో ఉన్న కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో ఆయన సంపాదించుకున్న స్థానం చెక్కు చెదరనిది అని చెప్పవచ్చు. ఎస్విఆర్, సత్యనారాయణ, నాగభూషణం, రావు గోపాలరావు గారి తర్వాత అంతటి విలక్షణమైన నటన మళ్ళీ కోట గారిలోనే మనం చూసాం. ఆయన భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళినా తెలుగు సినిమా చరిత్ర ఉన్నంత వరకు ఆయన చేసిన సంతకం ఎప్పటికీ శాశ్వతం. నట ప్రపూర్ణ కోట శ్రీనివాసరావు గారి జయంతి సందర్భంగా మన ఛానల్ తరపున ఆయనకు ఘన నివాళి తెలుపుకుందాం.